భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. డిఎంకే పార్టీ ఒక ముఖ్యమైన ఐఎన్డిఏ కూటమిలో ఒక పార్ట్నర్, ప్రముఖ పార్ట్నర్. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ టైం ఎంపీ సీట్లు చాలా ఇచ్చారు కాంగ్రెస్కి తమిళనాడు నుంచి. సో అలాంటి పార్ట్నరు 18th ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోయాయి. తమిళనాడు ఎలక్షన్స్ మొట్టమొదటి 2 ఫేజ్లోనే అయిపోయాయి. 18th ఏప్రిల్కి అయిపోయిన తర్వాత ఒక్క లీడర్ కూడా దాంట్లో ఎవరున్నారు మనకి? డిఎంకే లీడర్స్ స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ కొడుకున్నాడు ఉదయనిధి స్టాలిన్. తర్వాత మిగతా లీడర్స్ ఎవడో రాజా ఉన్నాడు, కల్లు మోదీ ఉంది, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు బయటకు వచ్చి మిగతా ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంటే పక్కన కర్ణాటక వెళ్ళొచ్చు, కేరళ వెళ్ళొచ్చు, లేదంటే ఢిల్లీలో 3 మంది తమిళ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేయొచ్చు. బాంబేలో 3 మంది తమిళ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళదండి. ఎందుకంటారు? వాళ్ళు వెళ్ళడం ఇష్టం లేక కాదు, వీళ్ళని ఎవరు పిలవలేదండి. విచిత్రం ఏంటంటే వీళ్ళని ఎవరు పిలవలేదు. చెప్తే వీళ్ళు వస్తే వాళ్ళకు వచ్చే హిందూ ఓట్లు పోతాయని భయం. సో డిఎంకే పార్టీని ఒక అంటరాని పార్టీ కింద తయారు చేశారు. వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళ స్వయంకృతాపరాధం. డిఎంకే వాళ్ళు సొంతంగా అంటరాని వాళ్ళ కింద ప్రొక్లైమ్ చేసుకున్నారు, డిక్లేర్ చేసుకుని దూరంగా అయిపోయారు. ఎవరి మట్టుకు వాడు వాళ్ళ పనుల్లో ఉన్నారు. కొంతమంది ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నారు, కొంతమంది ఏమో చల్లగా. స్టాలిన్ అయితే ఊటీ వెళ్ళిపోయాడు, సమ్మర్ క్యాంప్, చల్లగా ఉంటుంది. సో ఇదండి వాళ్ళు చేసుకున్న తప్పు ఏంటంటే హిందుత్వాన్ని దూషించడం, సనాతన ధర్మాన్ని దూషించడం. సనాతన ధర్మం అంటే ఒక మలేరియా, కరోనా ఆ టైప్ డిసీజ్ అట, దాన్ని నిర్మూలించాలట అని చెప్పాడు మనడు. దాన్ని అక్కడి నుంచి వచ్చిందండి. దాంతో ఎవడు ఏ పార్టీ కూడా మీకు పిలవలేదు కనీసం. మా ప్రచారానికి మీరు రండి, మా పక్కన కూర్చోండి అని చెప్పి అవ్వడం. సో అలా ఉంటుందండి మన హిందువుల్ని దూషించే వాళ్ళ పరిస్థితి. అంత దారుణంగా దిగజారిపోయింది. మొత్తం ఇండియా అంతా కూడా డిఎంకే అంటే అసహ్యం, ఎవరికి వాళ్ళు అక్కర్లేదు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటారో లేదో తెలీదు, అంత మూర్ఖులు వాళ్ళు. దళసరి తక్కువ ఉంటుంది కదా, సెన్సిటివిటీ లేదండి. ఒక గేదెకి మంచి తెక్క స్కిన్ ఉంటుంది, కానీ 4 దెబ్బలైనా తెలీదు, పడిపోదు. సో అదండి డిఎంకే పరిస్థితి. అదే కంపారిజన్ చేద్దాం మనం. అదే తమిళనాడు నుంచి ఒక గ్రేట్ లీడర్, మీకు తెలిసిన అతనే, కే అన్నమలై. తమిళ్ అంటే సింగం తమిళనాడు. ఆయన ఎలక్షన్ అయిన వెంటనే 18th ఏప్రిల్ అయిన వెంటనే కర్ణాటక వచ్చాడు. కర్ణాటకలో ఘనంగా కన్నడలో భాషలో మాట్లాడాడు. ఎందుకంటే ఆయన పోలీస్ ఉద్యోగం చేసింది కర్ణాటక. సో కన్నడ భాష బాగా వచ్చింది. ఆయన మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అక్కడ. సో కన్నడలో ప్రాపగండాకి అతను బాగా పార్టిసిపేట్ చేశాడు. కన్నడ భాషలో మాట్లాడాడు, బోర్డు ర్యాలీలు కండక్ట్ చేశాడు. తర్వాత కొంతమంది ప్రత్యేకమైన క్యాండిడేట్స్కి, ఆయనకు నచ్చిన క్యాండిడేట్స్లో, లేదా బీజేపీ వాళ్ళు చెప్పిన క్యాండిడేట్స్కు ఇతను క్యాన్వాసింగ్ చేశాడు. అది అయిపోయిన వెంటనే కేరళ వెళ్ళాడు. కేరళ వెళ్ళాక మధ్యలో ఢిల్లీ ఒకసారి వెళ్ళాడు. ఢిల్లీకి 1 or 2 days ట్రిప్ వేశాడు. ఆ ఢిల్లీ ట్రిప్లో ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ సోషల్ మీడియా అంటే మాట్లాడాడు అనుకోండి. అలాంటి బీజేపీ వింగ్ ఉంది, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వింగ్. వాళ్ళందరినీ ఒక గ్యాదరింగ్ చేసి వాళ్ళందరికీ ఇతను లెక్చర్ ఇచ్చాడు. ఇతను ఎక్కడైనా ఏం చేసినా ఒక ఈ క్రియేట్స్ ఎ సెన్సేషన్ అండి. మన అన్నమలై గారు ఇది చారిస్మాటిక్ లీడర్, చామ్ ఉంది అందరు. ఆయన ఎక్కడ వెళ్ళినా అందరూ అతను ఏం చెప్తున్నాడో వినాలి అన్న చెవులన్నీ ఎక్కబెట్టి
ఆయన కోసం, ఆయన చెప్పేదాన్ని వినడానికి కోసం ఉత్సాహంగా ఉంటారండి. అది ఆయన పర్సనాలిటీ, దట్ ఈస్ చామ్ అనమాట. సో ఇది అయ్యాక మళ్ళీ ఇక్కడ కూడా వెళ్ళాడు, మన తెలంగాణ కూడా వెళ్ళాడు, ఆంధ్ర వచ్చాడో లేదో తెలియదు కానీ ఇలాగండి అతను హెక్టిక్ క్యాంపెయినింగ్ చేస్తాడు. దీని ఉద్దేశం, దీనివల్ల బీజేపీకి ఏం ఒరిగింది? అలాగే తమిళ్ సాయి గారు అని మన గవర్నర్, ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రకి గవర్నర్ చేసిందాడు, తర్వాత తెలంగాణ గవర్నర్. ఆవిడ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరిగిందండి. సో బీజేపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలా? ఫస్ట్ ఏంటంటే యాజ్ అ నేషనల్ మొత్తం దేశం మొత్తానికి లీడర్ కింద మన అన్నమలై గారిని ప్రొజెక్ట్ చేస్తాం, అందరికీ పరిచయం చేస్తారు. మొత్తం మిగతా స్టేట్స్లో కూడా, యూపీలో, బీహార్లో, ఢిల్లీలో అన్ని చోట్ల కూడా అన్నమలై అంటే ఎవడో తెలిసిపోతుంది. దానివల్ల రేపు పొద్దున అతనికి ప్రైమ్ మినిస్టర్షిప్ ఇచ్చిన ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ కమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్పి బీజేపీ మన మోదీ గారు. సో ఇతను పాసిబుల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని నేను అనుకుంటాను. ఇంకోటి కుర్రలో ఉన్నాడు తేజస్వి సూర్య అని. అంటే మన బీజేపీ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ నుంచి 50 ఏళ్ళు ఫ్రమ్ నౌ, లేకపోతే 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, ఆ టైప్ ప్లానింగ్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆలోచిస్తారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ థింకింగ్ అలా ఉంటుంది. మీకు తెలుసు కదా, ఒక స్టేజ్లో 2 ఉండే సీట్లు, ఎంపీ సీట్లు బీజేపీకి. అప్పటి నుంచి కృషి చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పి వెరవేయడం కాకుండా లేని చోట్ల ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు సౌత్ ఆఫ్ ఇండియాలో వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ప్లస్ కొన్ని చోట్ల అయితే ప్రెసెన్సీ తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 0 ఉండేది. అవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఉన్న చోట్ల నిలదొక్కుంటూ వచ్చారు, లేని చోట్ల డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ ఉన్న చోట్ల ఇప్పుడు యూపీ, బీహార్, హిందీ బెల్ట్ అంతా కూడా సాచురేట్ అయిపోయింది, ఇంకా తగ్గిపోద్ది అని అన్నారు. కానీ అది కూడా లేదండి. వాళ్ళు పాత ఓటింగ్ షేర్ అలాగే నిలబెట్టుకున్నారు. వాళ్ళు వచ్చే ఎంపీ సీట్లు కూడా అలాగే వస్తాయని అనుకుంటారు. అందుకే ఈ మాట అబ్ కీ బార్ 400 పార్ ధీమాగా చెప్తున్నాడు. అదండి ఇప్పుడు బీజేపీ వాళ్ళ సౌత్ ఇండియన్ లీడర్స్ చూసే తీరు, సౌత్ ఇండియన్ పార్టీ తాలూకు లీడర్స్ వాళ్ళు చూసుకునే తీరు, వాళ్ళు అంతసేపు నార్త్ ఇండియాకి మిగతా చోట్లకి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సౌత్లోనే వాళ్ళు రెస్ట్రిక్షన్. డిఎంకే ఇస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు ఓ మూల. వాళ్ళు బయటకు వెళ్తే ఎందుకు పనిచేయరని అందరికీ అర్థమైపోయింది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.